ఏ జాము గడియో రారాజు రానుండే ఏ జాము గడియో రారాజు రానుండే హల్లెలూయా 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 ప్రభు యేసుని పూజించేదో అనుదినము గణపరచేదో ప్రభు యేసుని పూజించేదో అనుదినము గణపరచేదో ప్రియులారా రక్షణలో సాగండి పరలోక రాజ్యములో చేరండి ప్రియులారా రక్షణలో సాగండి పరలోక రాజ్యములో చేరండి త్వరలోనే ప్రభు యేసు రారాజు రానుండే త్వరలోనే ప్రభు యేసు రారాజు రానుండే హల్లెలూయా 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 ప్రభు యేసుని పూజించేదో అనుదినము గణపరచేదో ప్రభు యేసుని పూజించేదో అనుదినము గణపరచేదో కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషముగా ఉండేదా సంతోషముగా ఉండేదా హల్లెలూయా 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 ప్రభు యేసుని పూజించేదో అనుదినము గణపరచేదో ప్రభు యేసుని పూజించేదో అనుదినము గణపరచేదో హల్లెలూయా 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 కృప తప్ప వేరొకటి లేదయా నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా కృప తప్ప వేరొకటి లేదయా నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా కృపయే కదానా ఆశ్రయము నీ కృపయే కదానా పరవశము కృపయే కదానా ఆశ్రయము నీ కృపయే కదానా పరవశము కృప తప్ప వేరొకటి లేదయా నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా కృప తప్ప వేరొకటి లేదయా నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా నిలువున రేగిన తుఫానులు నడిపెను నిలిపెను నీ కృపయే నడిపెను నిలిపెను నీ కృపయే నాయడ చెలరేగి నీ కృపయే నాయడ చెలరేగి నీ కృపయే కృపతో వేరొకటి లేదా నీ కృపతో వేరెవరు యేసయ్యా కృపతో వేరొకటి లేదా నీ కృపతో వేరెవరు యేసయ్యా నీ కృప నన్ను విడువనిది
నీ కృపయే ఎడబాయనిది, నీ కృప నన్ను విడువనిది, నీ కృపయే ఎడబాయనిది, నిత్యము నిలచును నీ కృపయే, నిత్యము నిలచును నీ కృపయే, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. అడుగడుగునను నీ కృపయేనా, అణువణువునను నీ కృపయే, అడుగడుగునను నీ కృపయేనా, అణువణువునను నీ కృపయే, చెలరేగి నీ కృపయే, నాయకుడిసేను నీ కృపయే, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృపయే కదా ఆశ్రయముని, కృపయే కదా పరవశము, కృపయే కదా ఆశ్రయముని, కృపయే కదా పరవశము, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి మన తండ్రి నా దేవాతి దేవునికి రాత్రికాలం సమయమందు దేవుని ద్వారా రెండు చేతులు స్తోత్రాలు చెల్లించి గానాలు చేద్దామా, స్తోత్రాలు చెల్లించి గానాలు చేద్దామా, ప్రభు యేసుని సన్నిధి చేరారండి, ప్రభు యేసుని భక్తులారాలండి, ప్రభు యేసుని సన్నిధి చేరారండి, ప్రభు యేసుని భక్తులారాలండి, స్తోత్రాలు చెల్లించి గానాలు చేద్దామా, స్తోత్రాలు చెల్లించి గానాలు చేద్దామా, ప్రభు యేసుని సన్నిధి చేరారండి, ప్రభు యేసుని భక్తులారాలండి, ప్రభు యేసుని సన్నిధి చేరారండి, ప్రభు యేసుని భక్తులారాలండి, మానవ శిక్షను పాపింది యేసునాథుడే, మనకు రక్షణ ఇచ్చింది యేసునాథుడే, మానవ శిక్షను పాపింది యేసునాథుడే, మనకు రక్షణ ఇచ్చింది యేసునాథుడే, పాపికి శరణం ఎలలోన యేసునాథుడే, పాపికి శరణం ఎలలోన యేసునాథుడే, పాపరోగమందు ఇలలో యేసునాథుడే, పాపరోగమందు ఇలలో యేసునాథుడే, స్తోత్రాలు చెల్లించి గానాలు చేద్దామా, స్తోత్రాలు చెల్లించి గానాలు చేద్దామా, ప్రభు యేసుని సన్నిధి చేరారండి, ప్రభు యేసుని భక్తులారాలండి,
ప్రభు యేసుని సన్నిధి చేరారండి, ప్రభు యేసుని భక్తులారాలండి. మరణపు ముళ్ళును విరిచింది యేసునాథుడే, మరణ భయమును బాపింది యేసునాథుడే, మరణపు ముళ్ళును విరిచింది యేసునాథుడే, మరణ భయమును బాపింది యేసునాథుడే. పరమకు మనలను కొనిపోయే యేసునాథుడే, పరమకు మనలను కొనిపోయే యేసునాథుడే, పరిశుద్ధాత్మను ఇచ్చింది యేసునాథుడే, పరిశుద్ధాత్మను ఇచ్చింది యేసునాథుడే. అందుకే స్తోత్రాలు చెల్లించి గానాలు చేద్దామా, స్తోత్రాలు చెల్లించి గానాలు చేద్దామా. ప్రభు యేసుని సన్నిధి చేరారండి, ప్రభు యేసుని భక్తులారాలండి, ప్రభు యేసుని భక్తి చేరారండి, ప్రభు యేసుని భక్తులారాలండి. రోగులకెల్లా స్వస్థతనిచ్చే యేసునాథుడే, కృంగిన వారిని లేవనెత్తే యేసునాథుడే, రోగులకెల్లా స్వస్థతనిచ్చే యేసునాథుడే, కృంగిన వారిని లేవనెత్తే యేసునాథుడే, బాధితులకు న్యాయము తీర్చే యేసునాథుడే, బాధితులకు న్యాయము తీర్చే యేసునాథుడే, రాగం తాళం జీవితమంతా యేసునాథుడే, రాగం తాళం జీవితమంతా యేసునాథుడే. అందుకే స్తోత్రాలు చెల్లించి గానాలు చేద్దామా, స్తోత్రాలు చెల్లించి గానాలు చేద్దామా. ప్రభు యేసుని సన్నిధి చేరారండి, ప్రభు యేసుని భక్తులారాలండి, ప్రభు యేసుని సన్నిధి చేరారండి, ప్రభు యేసుని భక్తులారాలండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే, మన క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. జయం 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 హోసన్నా హల్లెలూయా, జయం 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 హోసన్నా హల్లెలూయా. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే, మన క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. ఎన్ని కష్టాలు వచ్చినా నేనేమి భయపడను, ఎన్ని కష్టాలు వచ్చినా నేనేమి భయపడను, ఎవరేమి అనుకొనినా నేనేమి కలత చెందను, ఎవరేమి అనుకొనినా నేనేమి కలత చెందను. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే, మన క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. నా యేసు బంధు నడువలా నాకు ఎల్లప్పుడూ జయమే, ఆ యేసు బంధు నడువలా నాకు ఎల్లప్పుడూ జయమే. కుడి చేయి పైకే
చేయి పైకెత్తాను సన్న పాడదను క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే మన క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే సాతాను అధికారం నా యేసు పడగొట్టగా సాతాను అధికారం నా యేసు పడగొట్టగా సిల్వలో బంధించి నన్ను పైకి లేవనెత్తెను సిల్వలో బంధించి నన్ను పైకి లేవనెత్తెను క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే మన క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే నా పాపములు క్షమించి మన దోషములు తొలగించి నా పాపములు క్షమించి మన దోషములు తొలగించి యేసుని గాయముచే నేను స్వస్థత పొందితిని యేసుని గాయముచే నేను స్వస్థత పొందితిని క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే మన క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే జయం 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 హోసన్నా హల్లెలూయా జయం 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 హోసన్నా హల్లెలూయా క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే మన క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా స్తోత్రములు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా మంచిది ప్రియులరా ఈ రాత్రి కాలము దేవుని యొక్క సన్నిధి ఆయన ప్రసన్నత ఈ స్థలమంతటా ఉన్నది దేవుడు తన బిడ్డలైన విసంపల్లి రవికుమార్ గారిని అలాగనే రాధాను ప్రేమించి ఈ స్థలమందు ఈ యొక్క గృహ నిర్మాణము ప్రారంభించబడిన ఆ దినము నుండి ఈనాటి వరకు దేవుడు తన కృప ద్వారా ఇంతవరకు సహాయము చేసినందుకు ఈ పనులన్నిటినీ పూర్తి చేసుకొని ఈ రాత్రి ఈ యొక్క గృహ ప్రవేశ కార్యక్రమము ద్వారా వారు వారి కుటుంబ సభ్యులు సంఘముతో కలిసి గృహములో ప్రవేశిస్తుండగా దేవుని సన్నిధి దేవుని యొక్క ప్రసన్నత మహిమ తోడుగా ఉండి నడిపించినట్లుగా అలాగనే ఈ కుటుంబానికి దేవుడు చేసిన ఈ మేలు అంతటినీ సంఘబిడ్డలైన మనము కూడా జ్ఞాపకము చేసుకొని మన రెండు చేతులు పైకెత్తి కొద్ది క్షణము ఆ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునట్లుగా కృతజ్ఞత పూర్వకంగా స్తోత్రములు చెల్లిస్తాము.
స్తుతించుదాం, కొద్ది క్షణము స్తుతించుదాం. స్తోత్రం. కొద్ది క్షణము స్తుతించండి దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా కొద్ది క్షణము హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రములు. మహాగణుడా, మహోన్నతుడా, నిన్ను స్తుతిస్తున్నాము. పరిశుద్ధుడా, నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. నీ నామాన్ని హెచ్చిస్తున్నాము ప్రభువా, నీకే వందనాలు. హల్లెలూయా, స్తోత్రం. యేసు నీకే వందనాలు, స్తోత్రములు. తండ్రి నీకే వందనాలు, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. జీవాధిపతి నీకే వందనాలు, స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, నీకే వందనములు, స్తోత్రములు. హల్లెలూయా, స్తోత్రం. తండ్రి అయిన దేవా నిన్ను స్తుతిస్తున్నాము. యేసయ్యా నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను గణపరుస్తున్నాము తండ్రి. నీకే వందనములు, స్తోత్రము. హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ కుటుంబానికి మేలు చేశాడు. అందును బట్టి ఒకసారి చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. ఎదుగు ప్రభువా, ఈ రాత్రి నీ సన్నిధి, నీ ప్రసన్నత ఈ స్థలములు ఉన్నందుకు స్తోత్రం. వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. అలాగనే వాక్య భాగము సమయములో నీ మాటల ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని, అలాగనే ప్రభువా ఈ కుటుంబ సభ్యులు సంఘ బిడ్డలతో కలిసి రక్త సంబంధులతో కలిసి గృహ ప్రవేశము చేస్తుండగా మాతో కలిసి మీరు కూడా గృహములో ప్రవేశించి నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. కూర్చోండి. మంచిది ప్రియులరా, ఈ సాయంత్రము కూడి వచ్చిన దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు ఈ కూటము ఎందు నిమిత్తము ఏర్పాటు చేశారు, మీ అందరికీ తెలుసు. వాస్తవం చెప్పాలంటే కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ యొక్క గృహ నిర్మాణము జరుగుతుంది. సో దేవుని కృపను బట్టి ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకొని కుటుంబ సభ్యులు ఈ రాత్రి ఈ యొక్క గృహ ప్రవేశ కార్యక్రమాన్ని వారు మనస్ఫూర్తిగా ఏర్పాటు చేసుకున్నారు. అలాగనే సంఘ బిడ్డలైన వారికి, వచ్చిన బంధుమిత్రులకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. బైబిల్లో ఒక మాట చూడండి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వాక్యంలో ఒక మాట మాత్రం చదువుతాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక చక్కని మాట నాకు కనబడుతుంది. అదేంటంటే, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. చెప్పండి ఈ మాటను అందరం కలిసి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. ఆ మాటకు అర్థం ఏంటి తెలిసిన? శాశ్వతుడైన దేవుడు అంటే యుగ యుగాలు జీవించువాడని అర్థం. మార్పు లేనివాడు, నిత్యుడు అని అర్థం. దేవుడంట యుగ యుగాలు జీవిస్తాడంట. ఆయనకు ముగింపు ఉండదు, ఆయనకు ప్రారంభం ఉండదు, ఆయనకు ముగింపు ఉండదు. దేవుడు అనేవాడు అలాంటి వాడు. ఆ దేవుడంట మనకు నివాస స్థలం అంట. మనకు
నివాస స్థలము ఎవరు అనగా శాశ్వతుడైన దేవుడు. దేవుడే మనకేమై ఉన్నాడంట? నివాస స్థలం. మీరు చూడండి, నిన్నటి దినం నేను ఒక వీడియో చూశాను. తైవాన్ అని ఒక దేశం అది. ఆ దేశంలో అనుకోకుండా భూకంపము రావటం వలన పెద్ద పెద్ద భవనాలు క్షణములో కూలిపోయింది. నేను ఆ వీడియో చూసి షాక్ అయ్యాను. ఎందుకంటే ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎంతో కష్టం ఉంటుంది. అది ఒక రోజుల్లో జరిగేది కాదు. దానికి ఎంతో ప్రయాసం ఉంటుంది, ఎంతో ఖర్చు పెట్టాలి. కానీ ఆ తైవాన్ అనే పట్టణంలో దరిదాపు 4-5 అపార్ట్మెంట్ లాగా ఉన్నాయి. భూకంపము వలన భూమి కదిలిన దాని వలన రెప్ప పాటున అక్కడికక్కడే కుప్పకూలింది. నేను అది చూసి భయపడ్డాను. ఇది ఎక్కడ ఏంటిని పరీక్షిస్తే తైవాన్ అని రాయబడింది. మన ఈ భూమిలో చూడండి, నివాసం చెయ్యటానికి ఎంతో చక్కగా అందంగా మనం కట్టుకుంటాం. కానీ కట్టుకున్న ఇల్లు ఎప్పుడైనా ఏ క్షణమైనా కూలిపోవచ్చు. ఎందుకంటే నేను అప్పుడప్పుడు చర్చిలో చెప్తుంటాను, ఈ భూమి మనుషులకు శాశ్వతము కాదు. అందుకే నేను అంటాను, ఇండ్లు కట్టుకున్న వాళ్ళకి ఏం చెప్తున్నానంటే ఇది శాశ్వతం కాదు. ఎప్పుడైనా ఏ ప్రమాదమైనా జరగవచ్చు. కానీ శాశ్వతమైన నివాస స్థలం ఒకటే. బైబిల్లో రాయబడినట్లుగా దేవుడే మనకి ఏమై ఉంటాడంట? శాశ్వతుడైన నివాస స్థలము. దేవుడే మన నివాస స్థలం. నివాస స్థలం అంటే నివసించటానికి అనుకూలమైన స్థలము అని అర్థం. దేవుని బిడ్డలైన మనము నేర్చుకోవలసిన పాట ఏంటంటే, దేవుని యొక్క నీడలో, దేవుని యొక్క సన్నిధిలో నివసించటానికి మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకములో సురక్షితమైన ప్రాంతం, సురక్షితమైన స్థలం ఏది అంటే ఒక దేవుని సన్నిధి మాత్రమే, దేవుని ప్రసన్నత మాత్రమే. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత మనకు సురక్షితమైనది. అందువలన దేవుని బిడ్డలైన ఎప్పుడైనా దేవుని సన్నిధికి, దేవుని ప్రసన్నతకు దూరం కాకూడదు. మీ అందరికీ తెలుసు, బాబేలు అనే ఒక ప్రాంతం. నిమ్రోద్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ప్రజలను ప్రభావితం చేసి ఒక మాట చెప్పాడు, మనము భూమి క్రింద చెదిరిపోకుండా ఉండునట్లుగా మనము మన కొరకు ఒక నివాస స్థలమును కట్టుదము రండి అని ప్రజలను ప్రభావితం చేశాడు. ఆ రోజులంట ఒకే ఒక భాష అంట, ప్రజలందరూ కూడా ఒకే చోట ఉన్నారంట. వీళ్ళందరూ నిమ్రోదు మాటను బట్టి అందరూ ఒకే మాట మీద ఒకే ఆలోచన కలిగి ఇటుకలను తయారు చేసి ఆ ఇటుకలతో పెద్ద నివాస స్థలము, పెద్ద గోపురము కడుతున్నారు. బైబిల్ ఏమంటుంది తెలుసునా? ఆ గోపురం అంటే ఆకాశము అంటుకున్నంత ఎత్తుకు కట్టారు. అనంత పెద్ద గోపురం అది. వారి ఉద్దేశం ఏంటంటే, ఆకాశము క్రింద మనము చెదిరిపోకుండా ఒకే స్థలము, ఒకే చోట మనమందరము కలిసి నివాసము చెయ్యాలి, మనమందరము కలిసి ఉండాలన్న ఉద్దేశముతో ఆ గోపురాన్ని వారు కట్టడం ప్రారంభించారు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే, మానవ జాతి భూలోకమంతటా చెదిరిపోవాలి, లోకమంతటా మానవులు చెదిరిపోయి ఈ మానవ జాతితో ఈ భూమి నింపబడాలి అనేది దేవుని చిత్తం. కానీ దేవుని చిత్తానికి విరోధముగా నిమ్రోదు అతని అనుచరులు ఈ గోపురాన్ని కడుతున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలిసిన? వారు కడుతున్న ఆ గోపురము
తనంతట తాను కూలి పడిపోవున్నట్లుగా దేవుడు చెల్లాచెదురు చేశాడు. అప్పుడు చూడండి, వారు కట్టిన ఆ గోపురము పడిపోయినది. అది మాత్రమే కాదు, అక్కడ ఉన్న ఒక్క భాష కొన్ని వందల వేల భాషలుగా దేవుడు చెదరగొట్టాడు. ఈ భూమిలో చూడండి, మన ఆశపడి కట్టుకుంటూ ఉంటాం, దానికోసం ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం, కానీ ఏదో ఒక రోజు అది కూల్చబడుతుంది. అందుకే నేనేమంటున్నానంటే, ఈ భూమిలో నీవు దేవుని సన్నిధిని నీ సొంత నివాస స్థలముగా వినియోగించు. ఎవరు దేవుని సన్నిధిని సొంత నివాస స్థలముగా భావిస్తారో వారు ప్రశాంతంగా జీవిస్తారంట. నీకు నాకు కావలసినది నెమ్మది, ప్రశాంతత. అది ఎక్కడ దొరుకుతుందో తెలిసిన? దేవుని యొక్క నివాస స్థలము. దేవుని యొక్క నివాస స్థలములోనే దేవుడు మనకు ప్రశాంతతనిస్తాడు. మీరు చూడండి, దేవుడైన యెహోవా ఏదైనా తోటను నిర్మించాడు, కానీ ఆది మానవుల కొరకు దేవుడు ఒక ఇల్లు కట్టించలేదు, ఒక నివాస స్థలం కట్టించలేదు. ఎందుకంటే దేవుడే వారికి ఏమై ఉన్నాడంట? ఒక నివాస స్థలంగా ఉన్నాడు. దేవుడే వారికి నివాస స్థలంగా ఉన్నాడు. కాబట్టి ఆదాముకు అవ్వమ్మకు అన్నిటిని సృజించాడు, కానీ ఒక్క నివాస స్థలము తప్ప, ఒక్క నివాస స్థలము తప్ప ఆది మానవులకు కావలసిన వాటన్నిటిని దేవుడు కలగచేశాడు. కానీ ఆదికాండం 11వ అధ్యాయంలో చూస్తే వారంతటా సొంత ఆలోచనతో బాబేల్ అనే గోపురాన్ని నిర్మించారు, కానీ దేవుడు ఆ గోపురమును కూల్చివేశాడు. ఎందుకంటే ఈ భూమి మనకు టెంపరరీ. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి అంట మనకు శాశ్వతం కాదు. మనం కట్టుకున్న ఇల్లు, మనం ఉంటున్న ప్రదేశము ఏది మనకు శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు ఈ భూమిని, ఈ ఇంటిని, ఈ లోకమును మనం విడిచిపెట్టి వెళ్తామంట. ప్రతి మనిషి ఈ లోకమును, ఈ భూమిని, ఈ ఇంటిని విడిచిపెట్టి వెళ్తారు. ఎవ్వరు కూడా ఇక్కడ శాశ్వతంగా జీవించరు. ఎందుకంటే ఇది మనకు శాశ్వతము కాదు. మరి ఇటువంటి లోకములోనికి దేవుడు నిన్ను నన్ను ఎందుకు పంపాడు? శాశ్వతము లేని ఈ ప్రపంచములోనికి, శాశ్వతము లేని ఈ లోకములోనికి దేవుడు నిన్ను నన్ను ఎందుకు పంపాడు? ఎందుకు నిన్ను నన్ను ఈ భూలోకములో పుట్టించాడు? ఇది శాశ్వతం కాదు కదా. ఈ ప్రపంచము మనకు శాశ్వతం కాదు కదా. అలాంటప్పుడు దేవుడు మనలను ఎందుకు ఈ లోకములో నిన్ను నన్ను పుట్టించాడు? ఎందుకు నన్ను నిన్ను ఈ లోకములోనికి తీసుకొని వచ్చాడు? ఎందుకు తెలుసా? బైబిల్ అంటుంది, అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 17 దయచేసి బైబిల్ తీయండి. అపోస్తుల కార్యములో 17వ అధ్యాయంలో చూడండి, 27వ వాక్యం. ఎవరైనా చదవగలిగితే చదవండి. మరియు యావత్ భూమి మీద, వినండి, మరియు యావత్ భూమి మీద కాపురము ఉండుటకు ఆయన ఒకని నుండి, చూడండి, ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమోనని అని తన్ను వెతకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమరను ఏం చేశాడంట? అదేనండి,
దేవుడు ఎందుకు నిన్ను నన్ను ఈ లోకములోనికి తీసుకొని వచ్చాడు? బాగా చదివి కట్ల డబ్బు సంపాదించటానిగా? బాగా చదివి పొలాలు, ఎకరాలు, తోటలు, బండ్లు ఇవన్నీ కొనటానిగా? కాదు. క్లియర్గా బైబిల్లో ఉంది చూడు. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఈ లోకములో తీసుకొచ్చాడో తెలుసా? మీ కన్నులు తెరిచి ఒకసారి ఆ వాక్యాన్ని చూడండి. బైబిల్ అంటుంది, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన, అనగా దేవుడు, ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని ఏం చెయ్యాలంట? తడువులాడి కనుగొందురేమో. దేవుడు మనలను ఈ లోకములోనికి ఎందుకు తీసుకొని వచ్చాడు తెలుసునా? నీకు నువ్వే దేవునిని తడువులాడి కనుగొనాలి. అంటే దేవుని వెతకటానికి. మనిషిని దేవుడు ఈ లోకములోనికి ఎందుకు తీసుకొచ్చాడంటే, నీకు నువ్వే ఇష్టపూర్వకంగా చనిపోయే లోపు ఎవరిని తెలుసుకోవాలి, ఎవరిని కనుగొనాలి? దేవుణ్ణి. నేను చెప్తున్నాను సీరియస్గా, మీరు చనిపోయే లోపు దేవుణ్ణి తెలుసుకోండి. మీరు చనిపోయే లోపు దేవుణ్ణి వెతికి కనుగొనండి. ఒకవేళ మీరు తెలుసుకోకుండా, వెతకకుండా, దేవుణ్ణి కనుక్కోకుండా మీరు చనిపోయినట్లయితే నేను చెప్తున్నాను, మిమ్మలను రక్షించేవారు ఈ సృష్టిలో ఎవరు ఉండరు. ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకోకుండా, దేవుణ్ణి కనుక్కోకుండా, దేవుణ్ణి వెతకకుండా ఎవరైనా చనిపోతే వారి ప్రాణాత్మ పాతాళములో శిక్షించబడుతుంది. నేను సీరియస్గా చెప్తున్నాను. అందుకనే నీ ప్రాణము నీలో నుండి పోయే లోపు దేవుని వెతుకు, తడువులాడు. ఒక గ్రుడ్డివాడంట తడువులాడుతాడంట. అదే విధంగా ప్రతి మనిషి చనిపోయే లోపు దేవుణ్ణి తడువులాడాలి. దేవుడు ఎవరో? ఆ దేవుడు ఎవరో? మనలను పుట్టించిన దేవుడు ఎవరో? మనకు ప్రాణభిక్షమిచ్చిన దేవుడు ఎవరో? మనలో పెట్టిన ఊపిరిని మనకు కలగజేసిన దేవుడు ఎవరో? ప్రతి మనిషి దేవుడు ఎవరో తెలుసుకోవాలి. చాలా మంది దేవుణ్ణి తెలుసుకోకుండా చనిపోతున్నారు. వీళ్ళందరూ అడిగిపోతారంటారు. 1,00,000 కోట్లు, 1,000 కోట్లు, వీళ్ళందరూ అడిగిపోతానంటున్నారు. పాతాళ లోకములో శిక్ష అనుభవిస్తున్నారు. బైబిల్ అంటుంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదంట. వారికి భూమిలో కోట్లుంటాయి, పేరుంటది, ప్రతిష్టత ఉంటది, అధికారం ఉంటది, పదవి ఉంటది. కానీ వారు భూమిలో ఉన్నప్పుడు దేవుని గురించి ఆలోచన చెయ్యాలా, దేవుని తెలుసుకోలేదు, దేవుని వెతకలేదు. వారు సుఖముగా లగ్జరీగా బ్రతుకుతూ చనిపోయారు గనుక వారి ప్రాణాత్మ అంట అక్కడ కాల్చబడతదంట. వారి ప్రాణాత్మ అక్కడ వేధించబడతదంట. వారి ప్రాణాత్మ అగ్నికి గురి అవుతూ ఉంటదంట. అందుకే నేను చెప్తున్నాను, ఈ ప్రపంచంలో గొప్ప వాళ్ళైనా, డబ్బు కలిగిన వాళ్ళైనా శిక్ష అనుభవించక తప్పదు. అందుకే ప్రాణము పోయేలోపు ప్రతి మనిషి దేవుణ్ణి తడువులాడి తెలుసుకోవాలి. దేవుణ్ణి తడువులాడి తెలుసుకోవాలి. నీ అంతటా నువ్వు తడువులాడాలి. నేనెందుకు ఈ భూలోకములో వచ్చాను? నేనెందుకు పుట్టాను? ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్తాను? నేను కష్టపడుతున్నాను, చదువుకుంటున్నాను, సంపాదిస్తున్నాను, ఇల్లు కట్టుకుంటున్నాను, ఆస్తిని సమకూర్చాను, కానీ ప్రాణం వదులుతున్నాను. నేను చనిపోయినప్పుడు ఏది తీసుకెళ్ళటం లేదు. నేను ఎక్కడికి వెళ్తున్నాను? ఆలోచన చెయ్యాలా? యవనస్తులు వెనకాల కూర్చొని వాక్యం వింటున్నా యవన బిడ్డలు, నేను సీరియస్ గా మీతో మాట్లాడుతున్నాను. దేవుడే ఈ రాత్రి మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. మీరు గండి దేవుని గురించి ఆలోచన చెయ్యకుండా, దేవుణ్ణి తడవలాడకుండా మీ టైం అంతా కాలాన్ని వృధా చేస్తే నిన్ను రక్షించే దూత గాని, దేవుడు గాని ఈ ప్రపంచంలో ఎవరు ఉండరండి. ఇది సీరియస్ మ్యాటర్. నేను చెప్తున్నాను,
దేవుడే నీకు నాకు ఈ భూమి మీద పొలిమెరని ఏర్పాటు చేశాడు. ఒక మనిషి నుండి మానవ జాతులను తీసుకొని వచ్చాడంట. ఎందుకు? నీ అంతటా నా అంతటా దేవుణ్ణి ఏం చెయ్యాలంట? తడువలాడి ఆ దేవుడు ఎవరో మనం ఏం చెయ్యాలంట? వెతికి కనుగొనాలి. కనుగొనాలి. నువ్వు చనిపోతే నీ ప్రాణం కుక్కలాగా నక్కలాగా గాలిలో కలవదు. నీ ప్రాణాత్మ ఒక స్థలానికి వెళ్తుంది. నేను చెప్తున్నాను, గ్యారంటీగా నీ ప్రాణాత్మ ఒక స్థలానికి వెళ్తుంది. అది దేవుని దగ్గరికైనా వెళ్ళాలి, లేకపోతే పాతాళ లోకానికైనా వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్తే నీకు విశ్రాంతి కలుగుద్ది. అదే నువ్వు పాతాళ లోకానికి వెళ్తే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మనం ఏం చేస్తున్నామంటే దేవుని వెతకటం లేదు, దేవుని గురించి ఆలోచన చేయటం లేదు. ఎంతవరకు? ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడటం. ఈ యవనస్తులైతే స్టడీ. కొంతమంది అయితే పని. మొన్న ఒక అమ్మాయిని అడిగిన, ఏంటమ్మా గర్భంతో ఉంటే? ఎక్కడన్నయ్యా నేను గర్భంతో? ఉదయం నుంచి రాత్రి దాకా పని. ప్రాణం పోతే? అర్థం చేసుకో, నీ దేవుడే నీకు శాశ్వతమైన నివాస స్థలం. నీ అక్కరలన్నీ ఆయనకు తెలుసు, నీ అవసరతలన్నీ ఆయనకు తెలుసు. ఆదాము అవ్వమ్మను పుట్టించటానికి ముందే వారికి కావలసినది ఏంటో, వారి అక్కర్లు ఏంటో దేవుడు ముందుగానే సృష్టించాడు. మనిషిని సృష్టించటానికి ముందే మనుషుల అక్కరలన్నీ ఎరిగిన దేవుడు వారి కొరకు ముందుగా ఏం చేశాడంట? నేను నిజం చెప్తున్నా, నా అక్కరలను ఎరిగిన వాడు ముందుగానే సృష్టించాడు. నేను ప్రాకులాడాల్సిన పని లేదు, నేను ఏడవాల్సిన పని లేదు, పరిగెత్తాల్సిన పని లేదు. ఎప్పుడు నాకు దేవుని మీద నమ్మకం తగ్గిపోతుందో అప్పుడు పరుగులెత్తుతాను, అప్పుడు ప్రాకులాడుతాను. నాకు నమ్మకం, నాకు, నా కుటుంబానికి, నా భవిష్యత్తుకి కావలసినవన్నీ దేవుడు ముందుగానే సృష్టించి పెట్టాడు. దాని టైం వచ్చినప్పుడు ప్రతిదీ మన చేతికి రావాల్సింది వస్తుంది. ప్రతిదీ మన కోరుకున్నది, మన ఆశించినది ప్రతిదీ వస్తుంది. మన పని ఏంటి తెలిసిన? భూమిలో ఉన్నప్పుడు దేవుని వెతుకు. బైబిల్లో యేసయ్య అదే చెప్పాడు కదా, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని ఏం చెయ్యమన్నాడు? వెతకుడి అన్నాడు. అప్పుడు ఏమన్నాడు? మొదట ఆయన రాజ్యమును, మొదట ఆయన నీతిని వెతుకుడి. అప్పుడు ఇవన్నీ ఏంటంటే చెప్పండి, నీ పిల్లలకు, నీ కుటుంబానికి, నువ్వు అనుకుంటున్నావు నువ్వు కష్టపడితే నీ పిల్లలకు భవిష్యత్తు అని. అది నీ నమ్మకం. అది నువ్వు అలా నమ్మావు. నేను కష్టపడితేనే నా పిల్లలకు ముద్ద, నేను కష్టపడితేనే నా పిల్లలకు భవిష్యత్తు. అది నీ అపనమ్మకం. అది నువ్వు కష్టపడకపోయినా సూర్యుడు యొక్క వెలుగు దేవుడు నీకు ఇస్తున్నాడు కదా. నువ్వు కష్టపడితేనే చల్లటి గాలి వస్తుంది, నువ్వు కష్టపడితేనే సూర్యుడు నీ మీద వెలిగిస్తున్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? మంచి వారి మీదను చెడ్డవారి మీదను సూర్యుడు ఏం చేస్తున్నాడంట? ఉదయింపజేస్తున్నాడు. మంచి వారి మీదను సూర్యుడు కానీ, లేకపోతే వర్షము కానీ దేవుడు ఉదయింపజేస్తున్నాడా లేదా? నీ అపనమ్మకం అది, నీ అవిశ్వాసం అది. నువ్వు అనుకుంటున్నావు నేను పనికి పోతేనే మా పిల్లలు బాగుంటారని, నువ్వు అనుకుంటున్నావు నేను కష్టపడితేనే నా పిల్లలు బాగుంటారని. నేను ఒక మాట చెప్పానా? తల్లిదండ్రులు ఉన్న పిల్లల కంటే తల్లిదండ్రులు లేని అనాథులు అంటారు చూసారా, ఆ పిల్లల భవిష్యత్తే బాగుంటుంది. ఎందుకంటే వారి భవిష్యత్తును, వారి బాధ్యతను తల్లిదండ్రులు కాదు, దేవుడు డైరెక్ట్గా తీసుకుంటున్నాడంట. మీరు చేయాల్సిన పని ఏంటంటే దేవుని వెతకండి, దేవుని సన్నిధికి పరుగులెత్తండి. అప్పుడు చూడు, దేవుడు మీ అక్కరలు, మీ అవసరతలను ఎరిగిన వాడు. ప్రతిదీ సమయానికి అనుకూలంగా మీకన్నిటినీ ఆయన అనుగ్రహిస్తాడు. కీర్తనలు 91 మొదటి వాక్యం ఒకసారి చదువమ్మా. కీర్తనలు 91 మొదటి వాక్యం. ఎవరి చాటున నివసించువాడంట? మహోన్నతుడైన దేవుని యొక్క చాటున నివసించువాడు సర్వశక్తుని యొక్క నీడలో విశ్రమించువాడు. చూడండి, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. ఎవరిని గూర్చి ఈ రచయిత మాట్లాడుతున్నాడంట? యెహోవా దేవుని గూర్చి మాట్లాడుతున్నాడు.
ఎక్కడి నుంచి అమ్మా? వేటగా పురినోళ్ళ నుండి ఆయన తప్పించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో ఆయన నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద, చూడండి, ఆయన రెక్కల క్రింద నీకేం కలుగును. ఈ మాట ఎవరిని గురించి ఈ రచయిత మాట్లాడుతున్నాడు తెలిసిన? దేవుని యొక్క చాటున, ఆయన నీడలో విశ్రమిస్తున్న వానిని గూర్చి. మీరు చూడండి, ఎప్పుడైనా దేవుని యొక్క చాటున నివసించటం, దేవుని యొక్క సన్నిధిలో నివసించటం, దేవుని యొక్క ప్రసన్నతలో నివసించటం అలవాటు చేసుకోండి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో, ప్రతిరోజు దేవుని ప్రసన్నతలో, ప్రతిరోజు దేవుని నీడలో బ్రతకటం అలవాటు చేసుకోండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మీ అక్కరలను, మీ అవసరతలను, మీకు కావలసినది, మీ పిల్లల పిల్లల పిల్లలకు కావలసిన వాటన్నిటిని కూడా దేవుడంట సృష్టించి మరుగు చేస్తాడంట. చూడండి, ఆహారని ఒక స్త్రీ ఉంది. తన బిడ్డ త్రాగటానికి నీరు లేక ఏడుస్తూ ఉంది. అర్థం చేసుకోండి, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులంట పిల్లలకు కూడా సహాయము చేయలేని పరిస్థితులు వస్తాయి. నీ పిల్లలకు సహాయము చేయలేని పరిస్థితులు కూడా రావచ్చు. కొన్నిసార్లు మీ పిల్లల యొక్క ప్రాణం అంట నీ కన్నుల ఎదుట పోయే అవకాశాలు కూడా వస్తాయి. ఎందుకంటే నీకు దేవుని యొక్క విలువ తెలియాలని నేను చెప్తున్నాను. ఆహారు తన కన్న బిడ్డకు మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఆ బిడ్డ ఏడుస్తుంది. ఆ బిడ్డ ఏడుపును చూసి తట్టుకోలేక ఈ ఆహారం ఏం చేసిందంటే ఆ బిడ్డను కొంత దూరం పండబెట్టి తల్లిగా వచ్చి ఏడుస్తుంది. ఏం చేయలేని పరిస్థితి. అప్పుడు దేవదూత అక్కడికి వచ్చి, ఆహారం ఏం చేస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతున్నప్పుడు తల్లి, ఇదిగో నీళ్లు లేక నా పసిబిడ్డ ఏడుస్తుంది, నేనేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలిసిన? నీవు కొంత దూరం వెళ్ళి చూడు, అక్కడ నీటి ఊట ఉంది. నీటి ఊట, నీరు ఊరుతూ ఉంటదంట. ఆ ప్రాంతం అంట అరణ్యం అంటారు. అరణ్యం అంటే నీరు లేని ప్రదేశం, నీరు వెతికినా దొరకదు. అటువంటి ప్రదేశములో దేవుడు ఆహార కొరకు ఒక ఊటను పుట్టించాడు. నేను చెప్తున్నాను, మీరు మీ పిల్లల కొరకు దేవుని సన్నిధికి రాకుండా పరుగులు. చాలా మంది తల్లులు పిల్లల కోసము, కుటుంబం కోసం ఎందుకమ్మా పరుగులెత్తదు? మా పిల్లల కోసం, కుటుంబం కోసం. మంచిదేమనమ్మా, నీ పిల్లల కోసమే పరిగెత్తు, నీ కుటుంబం కోసమే పరిగెత్తు, కాదనలా. కానీ శాశ్వతుడైన దేవుడే నీ నివాస స్థలం. ఆయనను విడిచిపెట్టి నువ్వు పరిగెత్తితే నీకెలా మేలు జరుగుద్ది? దేవుడి నివాస స్థలం అండి నేను చెప్తున్నాను. నువ్వు ఎవరి నుండి దూరం అవుతున్నావు తెలిసినా? సృష్టికర్త నుండి దూరం అవుతున్నావు. నీ పిల్లలను పోషించటానికి సృష్టికర్త నుండి దూరం అవుతున్నావు. నీ కుటుంబాన్ని, నీ పిల్లల కొరకు. నేను ఒక మాట చెప్పానా? ఆ దేవుడే నీ పిల్లల ప్రాణం తీస్తే నువ్వేం చేస్తావు? చాలా మంది పిల్లల కోసం, కుటుంబం కోసం గుడికి రారు. చాలా మంది పిల్లల కోసం, కుటుంబం కోసం దేవుని దగ్గరికి రావు. మంచిదే, కానీ రేపు దేవుడు నీ పిల్లల ప్రాణం తీస్తే నువ్వేం చేస్తావు? లేకపోతే నీ ప్రాణం తీస్తే నీ పిల్లల్ని ఎవడు పోషిస్తాడు? నేను అదే చెప్తున్నా. నీ ప్రాణం దేవుని కంట్రోల్లో ఉంది. ఆయన అనుకుంటే తీస్తాడు, ఆయన అనుకుంటే బ్రతికిస్తాడు. నువ్వు ఆయన నుండి పరిగెత్తుతున్నావు కదా నీ పిల్లలను పోషించటానికి. నువ్వు ఆయన నుండి పరిగెత్తుతున్నావు కదా నీ కుటుంబం కోసం. నీ పిల్లల ప్రాణము దేవుడు తీస్తే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు? అసలు నువ్వు దేవునికి దగ్గర ఉంటే నేను చెప్తున్నాను, నీ పిల్లలకు మంచిది జరుగుద్ది, నీ కుటుంబానికి మంచిది జరుగుద్ది, నీ పిల్లల 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 తరతరాలకు మంచిది జరుగుద్ది. అదే కదా బైబిల్. నువ్వు దేవునికి దూరం అవ్వద్దు. నిన్ను ఈ లోకములోనికి దేవుడు తీసుకొచ్చింది దేవునికి నువ్వు దూరం అవ్వాలని కాదు సుమా.
దేవుడు నీకు ప్రాణభిక్షమిచ్చి భూమిలో పుట్టించింది నువ్వు దేవునికి దూరం అవ్వాలని కాదు సుమా. నువ్వు దేవుణ్ణి వెతికి ఆయనను కనుగొని ఆయన సన్నిధిలో నువ్వు నివసించాలని, ఆయన సన్నిధిలో నువ్వు మరుగై ఉండాలని. అప్పుడు దేవుడు నిన్ను బట్టి నీకును నీ పిల్లలకును సహాయము చేస్తాడు, నీ పిల్లలకు సహాయం చేస్తాడు. ఆహారు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తుండగా దేవుడు దిగి వచ్చి అక్కడ నీటి ఊటను పుట్టించాడు. ఆ నీటి ఊట ద్వారా ఆహారు వెళ్ళి ప్రాణమును పోగొట్టుకునే సమయములో ఉన్న తన బిడ్డను కాపాడుకున్నది. నేను ఒకటే చెప్తున్నాను, దేవుడు ఒక్కడే ఈ సృష్టిలో నిన్ను గాని నన్ను గాని ఎవరినైనా కాపాడగలవు. చూడండి, నేను సీరియస్గా చెప్తున్నాను, నేను దైవజనునండి. నువ్వు ప్రాణము వదిలిన మరుక్షణము నీ కన్నులంట ఒకటి పాతాళములైన తెరవబడుద్ది, లేకపోతే దేవుని ఎదుటైన తెరవబడుద్ది. ఇది సీరియస్ మ్యాటర్, నేను చెప్తున్నాను. నువ్వు గండి దీనిని జోక్గా తీసుకొని ఏదో సిల్లిగా తీసుకొని నాకేం కాదంటే గుర్తు పెట్టుకో, ఆ పాతాళ లోకములో నేను తప్ప మరలా నీకెవడు గుర్తుకు రాడు. నేను సీరియస్గా చెప్తున్నాను. నీ కుటుంబము నీ పిల్లలు క్షేమముగా ఉండాలంటే ఫస్ట్ బైబిల్లో చెప్పినట్లుగా దేవుని వెతుకు, దేవుని యొక్క సన్నిధిలో నివాసము చెయ్యటము నేర్చుకో. దేవునికి దూరం అవ్వద్దు. నీకు 10,000 కాదు, 20,000 కాదు, 30,000 కాదు, 50,000 కాదు, ₹1,00,000 ఎవడైనా ఇస్తానన్నా దేవునికి దూరం అవ్వద్దు. ఎందుకంటే ₹1,00,000 ఇచ్చినా దేవుడు రెప్పపాట్ల నీ ప్రాణాన్ని ఏం చేస్తాడంట? తీసివేస్తాడు. దేవుడు ఒక్కడే ఒక మనిషిని ఏం చేయగలడంట? కాపాడగలడు. ఒక మనిషిని దేవుడు ఒక్కడే కాపాడగలడు. మొన్నటి రోజు ఒక వీడియో చూశానండి. ఒక పెద్ద కారు బోల్తాబడి ఇలా పడి ఉంది. లోపల నుంచి ఒక మనిషి బయటికి వస్తున్నారు. అది ఒక 2 సంవత్సరానికి ముందు జరిగిన యాక్సిడెంట్. అది లోపల నుంచి మనిషి బయటికి వచ్చి అలా నిలబడ్డారు. ఎవరని చూస్తే స్టీవెన్సన్ గారు బయటికి వచ్చి నిలబడి ప్రభు నన్ను కాపాడాడని మెయిన్ రోడ్డు మీద పాటల ద్వారా దేవుని స్తుతిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెప్పపాటు రవ్వంతా కూడా బ్లడ్ రాలేదు. నేను నిజం చెప్తున్నాను. ఈరోజు సురేష్ ఫోన్ చేసి ఒక మాట చెప్పాడు. నంద్యాలలో ఒక దైవజనుడు ఉన్నాడంట. ఆ దైవజనుడు కారు వెళ్తూ 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 సెంటర్ పాయింట్లో కొడితే కారు మాత్రము నుజ్జు అయింది, కానీ అందులో ఉన్న పాస్టర్ గారు సురక్షితంగా బయటికి వచ్చి మళ్ళా వారంలో కొత్త కారు తీసుకున్నాడు. నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలకు ఎప్పుడు కాపుదల ఉంటుందండి. గట్టిగా స్తోత్రం చెబుతామా? భక్తిహీనులకు కాపుదల ఉండదు. దేవుని సన్నిధిలో నుండి దూరము పోయే వాళ్ళకి కాపుదల ఉండదు. నేను నిజం చెప్తున్నాను, మీరు దేవుని మీద ఆధారపడితే, మీ భారం అంతటా మీ బరువు అంతటా దేవుని మీద మోపితే మీ పిల్లలు క్షేమముగా ఉంటారు. మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసమని దేవునికి ఆయన సన్నిధికి దూరం అయితే రాసి పెట్టుకోండి, డేట్తో సహా, మీ పిల్లలు మీకు బరువు అవుతారు. ఎలా తెలిసినా మీ సంపాదన మొత్తాన్ని నాశనం చేసేవాళ్ళుగా. మీరు చదివేయాలనుకుంటే వాళ్ళు చదువులేని పాడైపోతూ ఉంటారు. మీ పిల్లలు ఎంత బాగుండాలనుకుంటే మీ పిల్లలు అంతకంతకు చెడిపోతూ ఉంటారు. దానికి కారణం ఏంటి తెలిసినా? తల్లిదండ్రులైన మీరు ఎవరికి దూరం అవుతున్నారు? దేవునికి దూరం అవుతున్నాం. అర్థం చేసుకొని, వెలుతురుకు దూరం అయితే మనం దేనికి దగ్గర అవుతామంట? చీకటికే. చీకటికి దగ్గర అయితే చీకట్లో ఉన్నవాడు పరిస్థితి ఏంటి చూడండి. తడువులాడతాడు. వాడు ముందు ఏముందో తెలీదు, వెనకాల ఏముందో తెలీదు, మంచి చెడు ఏంటో కూడా తెలీదు. అందుకే నేను చెప్తున్నాను, చీకటికి దగ్గరైన వాడు ఎలా శ్రమ పడతాడో దేవునికి దూరమైన వాళ్ళు కూడా అలాగనే శ్రమ పడతారు. మీరు దేవునికి దూరం కాకూడదనే దేవుడు అంటున్నాడు, నేను మీకు శాశ్వతమైన నివాస స్థలం, మీరు నివసించే ఒక స్థలం, మీరు రెస్ట్ తీసుకునే ఒక స్థలం, మీరు నిద్రపోయే ఒక స్థలం, మీరు విశ్రాంతి మాత్రమే కాదు, ఈ లోకములోనే కాదు, నిత్యత్వం వరకు ప్రశాంతముగా జీవించే
ఒకే ఒక స్థలం అంట, దేవుని యొక్క స్థలం, నివాస స్థలం. అటువంటి దేవుని యొక్క స్థలాన్ని వదిలిపెట్టగాకండి. తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, ప్రతి ఒక్కరు కానీ దేవునికి దగ్గరైన వాడు క్షేమముగా ఉంటాడు, దేవునికి దూరమైన వాడు చాలా బాధపడతాడు. సో నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు అంటున్నాడు, మీ అందరితో శాశ్వతుడైన దేవుడే మీకేమై ఉన్నాడంట, నివాస స్థలము. చెప్పండి, శాశ్వతుడైన దేవుడు మీకేమై ఉన్నాడు? చెప్పండి, ఇంకొక ఇలా చెప్పొచ్చు, శాశ్వతుడైన దేవుడే నాకు నివాస స్థలం. నేను నివసిస్తాను, నిద్రపోతాను, విశ్రాంతి తీసుకుంటాను, కానీ దేవునిలో నుండి మాత్రము నేను ఎప్పుడు ఎన్నడూ దూరము కాను. దూరమైన వారు శ్రమ పాలవుతారని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. లేచి నిలబడదాం. ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుని బిడ్డలారా, నువ్వు ఎందుకు ఈ లోకములోనికి వచ్చావు? నిన్ను ఎవరు ఈ లోకములోనికి తీసుకొని వచ్చారు? ఈ భూమిలో ఉండుటకు కారణం ఏంటో నీకు తెలుసా? ఇప్పటికే నీ వయసు పెరిగిపోతుంది తెలుసా? రేపు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ నీ సమయాన్ని గడపబోతున్నావు? నిత్యత్వంలో ఎక్కడ ఉండబోతున్నావు? ఇది శాశ్వతం కాదు. ఈ లోకము, ఈ ప్రపంచము ఏదో ఒక రోజు ఈ భూమిని విడిచిపెట్టి ప్రతి మనిషి వెళ్ళవలసిన సమయం వస్తుంది. ఆ సమయం రాకముందే దేవునిలో ఏకమవు. ప్రభువును నమ్ముకో, యేసును నమ్ముకో. ఆయన నీ రక్షకుడు. ఆయన నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తం కార్చాడు సిలువ మీద. నిన్ను పరిశుద్ధపరచటానికి, నిన్ను క్షమించటానికి, నిన్ను తండ్రి అయిన దేవునితో ఏకము చెయ్యటానికి యేసు ప్రభు సిలువ మీద నీ పాపములను, నీ శాపములను, నీ రోగములను మోసాడు. నువ్వు చనిపోయే లోపు యేసును నమ్మి ఆయన బిడ్డగా నువ్వు మారినట్లయితే నీ పాపాలు క్షమించబడతాయి, నువ్వు రక్షించబడతావు, నువ్వు దేవుని బిడ్డగా మారుతావు, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే నీ అక్కరలను ఆయన తీరుస్తాడు. ప్రతిదీ దేవుడు నీకు ఇస్తాడు. నీ భవిష్యత్తు గురించి, పిల్లల గురించి నువ్వు భయపడాల్సిన పని లేదు. ప్రతిదీ దేవుడిస్తాడు. కానీ పని వలన, పిల్లల కోసం, కుటుంబం కోసం, పని బాటలను బట్టి, రాబడి కోసం సృష్టికర్తకు నువ్వు దూరం అయితే ప్రతిదీ నీకు నష్టముగా మారుతుంది. పిల్లలు నీకు బరువుగా మారుతారు, పిల్లలు నీకు నష్టముగా మారుతారు. కాబట్టి అర్థం చేసుకోండి, ప్రాణముండగానే దేవుని వెతకండి, ప్రాణముండగానే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించండి. ఆయన నీ రక్షకుడు, ఆయన నీ ప్రభు అని తెలియచేస్తున్నాను. ఈ రాత్రి మాట్లాడిన ఈ మాటలను బట్టి రెండు చేతుల పైకెత్తి కొద్ది క్షణము ఆ దేవాతి దేవునికి స్తోత్రములు చెల్లించుదాం అందరం కలిసి. హల్లెలూయా, స్తోత్రములు ప్రభువా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదేవిధంగా ఈ కుటుంబము, ఈ గృహ నిర్మాణము ప్రారంభించిన ఆ దినము నుండి ఈనాటి వరకు ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు. దేవుడు సహాయం చేయగా వారు చేసిన ఈ పనులన్నిటినీ ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు కుటుంబముతో సహా, బంధుమిత్రులతో సహా, సంఘ బిడ్డలతో సహా ఈ గృహ ప్రవేశ కార్యక్రమము చేస్తుండగా దేవుడు కూడా మనతో కలిసి ఈ యొక్క గృహములో ప్రవేశించి ప్రతి గదులను దేవుడు ఆశీర్వదించినట్లుగా మన రెండు చేతుల పైకెత్తి ఈ గృహము కొరకు, కుటుంబము కొరకు స్వరమెత్తి ప్రార్థన చేద్దాం అందరం కలిసి. హల్లెలూయా, స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నిజంగానే మీరు మాకు శాశ్వతమైన ఒక నివాస స్థలముగా ఉన్నందుకు స్తోత్రం. నీ యందు మేము నివసించాలని మీరు మమ్మలను పుట్టించారు. ఎందుకనగా మీలోనే మాకు విశ్రాంతి, విడుదల, స్వస్థత, ఆశీర్వాదం. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. నీకు దూరం అగుట వలన మాకు భారము, శ్రమ, కష్టాలు, వేదన పెరుగుతుంది తప్ప నీకు దూరం అవట వలన మాకు ఏ మేలు జరగటం లేదు. ఆ గ్రహింపును ప్రతి బిడ్డకు దయచేయండి. ఇదిగో ప్రభు, నీ బిడ్డలైన మేము ఈ యొక్క గృహ ప్రవేశం కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా నీ సన్నిధి, నీ ప్రసన్నత మాతో పాటు ఉండి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వచ్చిన ప్రతి బిడ్డలను దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును మొగాక. ఆమేన్. దయచేసి ఒకసారి దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి రెండు చేతులతో దేవాది దేవుని మహిమ, ఘనత, ప్రభావం కలిగినట్టుగా దేవునికి స్తోత్రం చెల్లిస్తాము. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రం. ఈ దినము వరకు ఎంతో శ్రమ పడాలి. కొన్ని సంవత్సరాలు ఈ గృహ నిర్మాణం కొరకు మీరు ఓపికతో ఎదురు చూస్తూ వచ్చారు. ఈ దినము కూడా కోరినట్లుగా ఈ పనులన్నీ పూర్తి చేసుకుని ఈ దినము నుండి మీరు ఇక్కడ నివాసం చేస్తుండగా మీ సన్నిధి, మీ ప్రసన్నత ఈ స్థలమంతటా వచ్చి ఇది మీదే మా నివాస స్థలం కనుక మీరు ఈ స్థలంలో ఉంటారు. ఎటువంటి తెగులు, ఎటువంటి అనారోగ్యం, ఎటువంటి బలహీనత ఏది గృహంలోనికి రాకున్నట్టుగా మీ ప్రసన్నతతో, మీ మహిమతో నింపండి. ఇది కూడి వచ్చిన రక్త సంబంధులు, తోబుట్టులు, స్నేహితులు, సంఘ బిడ్డలైన మేమందరం నిలబడి ఉండగా నీకు మొదటి స్థానం ఇస్తున్నాం. ఇది మీరు ఇచ్చిన అధికారము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ఈ యొక్క గృహ ప్రవేశ కార్యక్రమాన్ని రిబ్బన్ కటింగ్ ద్వారా మేము ప్రారంభిస్తుండగా నీకు మహిమ, ఘనతను తెచ్చుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. చప్పట్ల ద్వారా దేవుని మహిమ. విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలమైన స్థలం కనుక స్థలమంతటా ఆయన సన్నిధి ప్రసన్నతతో నింపుకుంటున్నాడు. మన మధ్యలో ఉన్న పేరు